శ్రావణ మాసం సందర్భంగా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం మన ముకుంద జ్యువెల్స్ లో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అప్పు లేకుండా ఒక్క రోజు నడపడం కూడా ఆంధ్రప్రదేశ్ని కష్టం అనేటువంటి అభిప్రాయం ఉండేది. అయితే ఈ ఆలోచనలను బ్రేక్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు లేకుండా 3 వారాల పాటు ఏపీని నడిపేసింది. ఇది ఎలా అనుకుంటున్నారా? ఇది వాస్తవం. ఎందుకంటే అప్పుల గురించి, రుణ విముక్త ఆంధ్రప్రదేశ్ గురించి పదే పదే చర్చ జరిగింది. అలానే ఎన్నికల సందర్భంలో కూడా అప్పులపైనే ఏపీ బడ్జెట్ని నెట్టుకొస్తున్నారనేటువంటి అపవాదు, విమర్శ జగన్మోహన్ రెడ్డి పైన, అప్పటి ముఖ్యమంత్రి పైన ఉండేది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పు లేకుండా ఒక్క పని చేయడం కూడా సాధ్యం కాదు అనేటువంటి విమర్శ కూడా అదే స్థాయిలో ఎదుర్కొన్నారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క రూపాయి అప్పు లేకుండా 3 వారాలుగా బండి నడిపిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేటువంటి బహిరంగ వేలంలో అప్పులకి అవకాశం కల్పించేటువంటి వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉపయోగించుకోకుండా ఫైనాన్షియల్ డిసిప్లిన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయడం ఎన్డీఏ ప్రభుత్వం ఈ 3 వారాల్లో సాధించిన విజయంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అప్పులు, అంటే 2019 నుంచి ఒక ఆగస్టు నెలలో తీసుకున్నటువంటి అప్పులే రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం చూస్తే వేల కోట్ల రూపాయలు ఉంటాయి. వాస్తవానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి 9 నెలల కాలానికి 47,000 కోట్ల రూపాయలు అప్పు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి లోబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుమతి ఇచ్చింది. ఈ ప్రకారం ప్రతి వారం జరిగేటువంటి బహిరంగ వేలంలో మార్కెట్ రుణాలని సేకరించడం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఈ 47,000 కోట్ల రూపాయల్లో మార్చి నెల తర్వాత, అంటే ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే 25,000 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుల రూపేణా సమీకరించింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 వారాలు గడుస్తున్నటువంటి సమయంలో కేవలం మొదటి 5 వారాలు మాత్రమే అప్పుల జోలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ ఒక్క 5 వారాల్లోనే 14,000 కోట్ల రూపాయలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పు రూపంలో తీసుకుంది. ప్రతి వారం మంగళవారం రోజున రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేటువంటి ఈ బహిరంగ వేలానికి సంబంధించి అప్పు కావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారం కల్లా డాక్యుమెంట్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి, అంటే వరుసగా మూడవ వారం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల కోసం రిజర్వ్ బ్యాంకుకి ఎలాంటి దరఖాస్తు చేయకపోవడం అనేది ఆసక్తికరంగా మారింది. అయితే గత 5 ఏళ్లలో ఆగస్టు నెలలో ఎలాంటి రుణ సమీకరణ జరిగింది? ఈసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నడిపించడంలో కానీ, సంక్షేమ పథకాలని అమలు చేయడంలో కానీ ఎటువంటి డిసిప్లిన్ తీసుకోవడం వలన అప్పుల జోలికి వెళ్లకుండా బండి నడిపించేటువంటి శక్తి సామర్థ్యాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దక్కాయి. ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో జరిగినటువంటి అప్పుల సేకరణకు సంబంధించినటువంటి డేటాని కనుక ఒకసారి మనం పరిశీలించి చూస్తే 2019లో ఒక్క ఆగస్టు నెలలోనే 5 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణ సమీకరణ చేసింది. ప్రతిసారి కూడా 1,000 కోట్ల రూపాయల చొప్పున 5,000 కోట్ల రూపాయలని ఒక్క ఆగస్టు నెలలో 2019లో రుణ సమీకరణ చేసినటువంటి పరిస్థితి అప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ తర్వాత డేటా చూస్తే కూడా ప్రతి నెల జరిగినటువంటి సమీకరణల కంటే కేవలం మనం ఆగస్టులో ఉన్నాం కాబట్టి ఆగస్టు నెలతో పోల్చి చూసినప్పుడు 2020 ఆగస్టులో కూడా 3 సార్లు రుణ సమీకరణ చేసింది. ఒకసారి 3,000 కోట్లు, ఒకసారి 250 కోట్లు, తర్వాత 3,000 కోట్లు, మొత్తం 6,250 కోట్లు 2020లో రుణ సమీకరణ జరిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కూడా ప్రతి నెల ఇదే రీతిలో అప్పుల పైన ఫోకస్ పెట్టి బండి నడిపించినటువంటి పరిస్థితి ఉంది. 2021లో చేసినటువంటి అప్పుల జాబితాను చూస్తే 2,500 కోట్ల రూపాయలు లెక్క కనిపిస్తున్నటువంటి పరిస్థితి. 2021 ఆగస్టు నెలలో 3 సార్లు ఏపీ ప్రభుత్వం 1,000 కోట్లు ఒకసారి, మరొకసారి 1,000 కోట్లు, తర్వాత 500 కోట్లు, అంటే 2,500 కోట్ల రూపాయలు ఒక్క ఆగస్టు నెలలో తీసుకున్నటువంటి అప్పుల మొత్తం రిజర్వ్ బ్యాంక్ నుంచి. అలానే 2022లో కూడా 3 సార్లు తీసుకున్నారు. 3 సార్లు 5,000 కోట్ల రూపాయలని అప్పుడు కూడా నమోదు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి నాయకులు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితిని చూస్తే అప్పుడు 2022లో మొదటిసారి 2,000 కోట్లు, తర్వాత 1,000 కోట్లు, తర్వాత 2,000 కోట్లు, అంటే మొత్తం 5,000 కోట్ల రుణ సమీకరణ జరిగింది. అప్పుడు 2023లో ఒకసారి చూద్దాం. 2023లో జరిగినటువంటి లెక్కలు కనుక మనం ఒకసారి తీసి చూస్తే అప్పుడు కూడా 4,000 కోట్లు, 5,000 కోట్ల రూపాయల రుణ సమీకరణని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. అక్కడ 4 దఫాలుగా, ఒకసారి 1,000 కోట్లు, రెండోసారి మరొక 1,000 కోట్లు, మూడోసారి మరొక 1,000 కోట్లు, తర్వాత ఏకంగా 3,000 కోట్లు రుణ సమీకరణ చేసింది. అంటే మొత్తం 6,000 కోట్ల రూపాయలని 2023లో, అంటే ఎన్నికల ఏడాది వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి
అక్కడ ఏకంగా 6,000 కోట్ల రూపాయలని ఏపీ సర్కార్ రుణ సమీకరణ చేసింది. ప్రస్తుతం 2024 లెక్కలను కనుక మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఈ ప్రభుత్వం ఆగస్టు నెలలో ఈ 3 సార్లు కూడా అంటే ప్రతి మంగళవారం వేసేటువంటి ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి రిక్వెస్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం 0 అప్లై చేయనే లేదు. అంటే ఆగస్టు 16 ఒక అవకాశం, ఆగస్టు ఈ వారం ఫైల్ చేయలేదు, ఆగస్టు 9 ఫైల్ చేయలేదు, ఆగస్టు 2 ఫైల్ చేయలేదు. కాబట్టి ఈ 3 సార్లు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ 3 వారాల్లో ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోకుండా ఏపీ సర్కార్ బండి నడిపిస్తుంది. వాస్తవానికి 2024, 2025 లెక్కల ప్రకారం చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి FRBM లిమిట్స్ ప్రకారం 47,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం అప్పుల రూపంలో తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ కేవలం మొదటి 3 నెలల్లోనే, అంటే ఎన్నికల కోడ్ వస్తానికి ముందరే మార్చి, ఏప్రిల్, మే నెలలు అయిపోయిన తర్వాత మే, జూన్, జూలై ఈ 3 నెలలకి ప్రభుత్వం మారేటువంటి క్రమంలో ఆ 3 నెలలకే 24,000 కోట్ల రూపాయల అప్పుల సమీకరణ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ 10 వారాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 10 వారాలు గడుస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి 5 వారాల్లో మాత్రమే 14,000 కోట్ల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకుంది. మిగతా 3 వారాలు 0 అప్పులతో బండి నడిపిస్తుంది. సో దీనికోసం వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ డిసిప్లిన్ని అమలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. దుబారా జరుగుతున్నటువంటి ఖర్చుపైన నియంత్రణ పెట్టడంతో పాటు వివిధ మార్గాల ద్వారా సంక్షేమ పథకాలకు సమకూర్చాల్సినటువంటి నిధులు, అలానే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలకు సంబంధించినటువంటి నిధులు, సంక్షేమాలు కుంటుపడకుండా అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు ముందుకు వెళ్ళాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆదాయ మార్గాలపైన మరింత ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. వీలైనంత వరకు, ఎందుకంటే అప్పుల భారం దాదాపు 10 లక్షల కోట్లకు చేరినటువంటి నేపథ్యంలో అప్పులని నియంత్రణలో పెట్టడం ద్వారా ఆదాయ మార్గాలను ఏ విధంగా పెంపొందించుకోవాలనేటువంటి అంశం పైన ఫోకస్ పెట్టింది. అలానే కేంద్రం ఇచ్చేటువంటి నిధుల విషయంలో, మ్యాచింగ్ గ్రాంట్ల విషయంలో 10%, 20% రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే కేంద్రం నుంచి 80% నిధులు వచ్చేటువంటి అవకాశం ఉన్న పథకాలపైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులందరికీ ఆదేశించినట్టుగా సమాచారం ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులపైన నియంత్రణ, కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సినటువంటి నిధుల్లో మ్యాక్సిమం అత్యధిక వాటాలను దక్కించుకోవడం, మరోవైపు ఖర్చుల దుబారాన్ని నియంత్రించడం, ఈ 3 అంశాలని పాటించడం ద్వారా పాలనలో వీలైనంత వరకు అప్పు లేకుండా రాష్ట్రంలో బండి నడిపించేందుకు ప్రయత్నాలు చేసేందుకు ఎన్డీఏ సర్కారు కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఆదుకునేటువంటి క్రమంలో గతంలో ఇచ్చినటువంటి హామీల రూపంలో వచ్చేటువంటి నిధులు కావచ్చు, వీటన్నిటిని కూడా సద్వినియోగం చేయడానికి ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలనేటువంటి సూచనను ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి ఇప్పటికే సూచించినట్టుగా సమాచారం ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ నెలలో అప్పుల జోలికి వెళ్ళకూడదు అనేటువంటి అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ వరుస 3 వారాల్లో అప్పుల కోసం ఎటువంటి చేయి చాపేటువంటి ప్రయత్నం ఏపీ సర్కార్ చేయలేదు. ఈ నెల కూడా ఇలానే బండి గడిపేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే దాదాపు 24-25 వేల కోట్ల రూపాయలు మొదటి 3 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి సర్కారు అప్పు రూపంలో తీసేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం 47,000 కోట్ల రూపాయల్లో మ్యాక్సిమం లిమిట్ అక్కడే కంప్లీట్, అంటే 50-60% అప్పుడే కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 9 నెలల కాలానికి ఇచ్చినటువంటి ఈ పరిమితిని దాటకుండా జాగ్రత్త ఎలా పాటించాలనేటువంటి అంశాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే వీలైనంత వరకు అప్పుల జోలికి వెళ్లకుండా సర్కారు నడిపించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అప్పులు లేకుండా బండి నడిపించడంతో పాటు సంక్షేమాన్ని సమన్వయం చేసుకోవడం, ఆదాయ మార్గాలను పెంచుకోవడం, వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి మరొక నిర్ణయం కూడా అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. అలానే మానవతా దృక్పథంతో తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. కేరళ వయనాడులో జరిగినటువంటి ప్రకృతి విపత్తు నేపథ్యంలో అక్కడ ప్రజాజీవనం చిన్నాభిన్నం అయిపోయినటువంటి పరిస్థితుల్ని గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 కోట్ల రూపాయల మానవతా సాయాన్ని ప్రకటించింది. అంటే అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల జోలికి వెళ్లకుండా ఒకవైపు ఫైనాన్షియల్ డిసిప్లిన్ని పాటిస్తూ మానవతా దృక్పథంతో సాటి రాష్ట్రాలని, ప్రజల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం, దానికి సంబంధించినటువంటి జీవో ఇది. 10 కోట్ల రూపాయలని కేరళ రిలీఫ్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్, కేరళ స్టేట్ న్యాచురల్ కెలామిటీస్ ఫ్లడ్స్ కాజ్డ్, ఇది వయనాడుకి సంబంధించినటువంటి రిలీఫ్ ఆపరేషన్స్కి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 10 కోట్ల రూపాయల
ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. దీన్ని కేరళ ప్రభుత్వానికి అందజేయాలనేటువంటిది శాంక్షన్ ఆర్డర్స్ ఇస్తూ కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా జీవోని రిలీజ్ చేశారు. అంటే నిన్న మొన్నటి వరకు అప్పుల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్రం అప్పులని విషయంలో ఒక అప్రమత్తతని ప్రకటిస్తూ మరొక వైపు ఆదాయ మార్గాలపైన దృష్టి పెడుతూ ఇంకోవైపు నుంచి మానవతా సాయం చేయడం అనేది ఖచ్చితంగా అభినందించదగ్గ విషయం అనేటువంటి మాట సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏపీ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. చంద్రబాబు నాయుడు వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆదాయ మార్గాలు, కొత్తగా సృష్టించుకోవాల్సినటువంటి ఆదాయ మార్గాలు, వీటిపైన ప్రత్యేక అధ్యయనం కోసం కొంతమంది ఒక టీంని పెట్టుకుని పనిచేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో పారిశ్రామికీకరణ, వాణిజ్య మార్గాలను పెంపొందింపజేసేందుకు కావాల్సినటువంటి టాస్క్ ఫోర్స్ని అత్యున్నత స్థాయి కార్పొరేట్స్తో ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారు. సో రాబోయే రోజుల్లో వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబి నుంచి కాపాడడం, వీలైనంత ఎక్కువగా ఇంక్లూజివ్ గ్రోత్ ద్వారా రాష్ట్రంలోనే ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకునేటువంటి ప్రణాళికల్ని అమలు చేయడం, ఈ 2 లక్ష్యాలతో ఏపీ సర్కార్ ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.